వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. పండగ రోజు కూడా ప్రజలు యోగక్షేమాల బాట పట్టిన మంత్రి కొండా సురేఖ. హాస్పిటల్ చికిత్స పొందుతున్న పలువురిని పరామర్శించిన మంత్రి. కాకినాడ జిల్లా వ్యాప్తంగా జోరుగా కోడి పందాలు. మెజారిటీ పందాలు గెలిచిన వారికి ఇన్నోవా క్రెటా కార్. కావలి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు. తీవ్రంగా దెబ్బతిన్న రైల్వే ట్రాక్. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం. విచారణ పేరుతో పోలీసులు అర్ధరాత్రి తన ఇంటికి వచ్చారు. పోలీసుల తీరుపై ఆగ్రహించిన మహిళా జర్నలిస్ట్ దేవి. ఇక డీటెయిల్ చూస్తే పండుగ రోజున కూడా పక్కన పెట్టి నేరుగా వరంగల్ సంరక్ష హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పలువురిని మంత్రి కొండా సురేఖ వెళ్లి పరామర్శించారు. ఇటీవల గుండెపోటుతో చికిత్స పొందుతున్న మాజీ మార్కెట్ డైరెక్టర్ సంగరబోయిన చందర్ని మంత్రి సురేఖ పరామర్శించారు. అనంతరం హాస్పిటల్ వైద్యులతో మాట్లాడి చికిత్స గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు చికిత్స విషయంలో స్పెషల్ కేర్ తీసుకోవాలని వైద్యులకు మంత్రి సురేఖ సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుండటంతో అది చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మటి మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుండటంతో అది చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మండిపడ్డారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వర్మ మాట్లాడుతూ అమరావతి రాజధానిపై జగన్మోహన్ రెడ్డి కుట్రలు మానుకోవాలని తో పలికారు. వర్మను మరో నియోజకవర్గాన్ని ఇన్ఛార్జిగా నియమిస్తున్నట్టు వస్తున్న ఊహాగానాలపై ఆయన స్పందించారు. నేను ఇక్కడే పుట్టానని, ఇక్కడే పెరిగానని, పార్టీ ఎక్కడ బాధ్యతలు అప్పచెప్పినా బాధ్యతలు చూసుకొని ఇక్కడికే వస్తానని వర్మ పేర్కొన్నారు. ఆయన వెనక్కి వచ్చే సతీష్ వెనక్కి వచ్చే అందరూ వస్తున్నారా కట్ చేస్తున్నారా? ఖాళీ కుర్చీలు పడతాయి. కూర్చోండి. అలాగా 2 కుర్చీలు ఖాళీ కుర్చీలు పడతాయి. లేకపోతే అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని గురించి నదీ గర్భంలో కడుతున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు. అయితే మన న్యూఢిల్లీ యమునా నది ఒడ్డున ఉంది, కలకత్తా హుగ్లీ నది ఒడ్డున ఉంది, అలాగే హైదరాబాద్ మూసీ నది ఒడ్డున ఉంది. అంటే ఇలా చెప్పుకుని పోతే ప్రతి రాజధానికి ఏదో ఒక నది ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఆలోచన లేకుండా ఆయన నది లేకుండా ఎక్కడా ఒక చెరువు లేకుండా రాజధాని కట్టమంటాడు. వీళ్ళకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? రాజధానికి 50,000 ఎకరాలు మనం రెండో ఫేజ్ కూడా మనం తీసుకుంటుంటే ఆయన విమర్శ నదీ గర్భంలో రాజధాని ఉందని విమర్శ చేస్తున్నాడు. అయితే ఒకే వ్యక్తికి హైదరాబాద్ లోటస్ పాండ్ లో 1,00,000 చదరపు అడుగులు ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. బెంగళూరు యలంక ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారిది 30 ఎకరాలు. తాడేపల్లి ప్యాలెస్ 87,000 చదరపు అడుగులు. కడపలో జగన్మోహన్ రెడ్డి గారి రాజభవనం 10 ఎకరాలు. చెన్నైలో ప్యాలెస్ 8 ఎకరాలు.
ముంబై ఢిల్లీలో భవనాలు 7 ఎకరాలు. అంటే ఒక వ్యక్తికి దగ్గర దగ్గర 15 ప్లస్ 350 365 ప్లస్ కడపలో 10 375 ఎకరాల్లో రాజభవన్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వ్యక్తికి. దీన్ని బట్టి కాలిక్యులేషన్ చేయండి 5 కోట్ల మంది ప్రజలకి రాజధాని ఎన్ని వేల ఎకరాలు ఉన్నారో. అంటే ఈవేళ రాజధాని వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ పరుగులు పెడతా ఉంది. సిఆర్డిఏ భవనం అయింది, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్ అయినాయి, ఐఏఎస్ క్వార్టర్స్ అవుతున్నాయి, హైకోర్టు బిల్డింగ్ అవుతుంది. ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటే 175 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలకి కావలసిన రాజధానికి మీరు అడ్డేస్తుంటే ఎంతవరకు న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నాం. కనీసం అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అమరావతిని పక్కన పెట్టడం కోసం అది చెప్పి ప్రజల్లో ఒక విభజన తీసుకొచ్చాడు. పోనీ చేసాడా అంటే లేదు. ఇవాళ క్లియర్గా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమరావతి వేగం పుంజుకుంది, ఎక్కడికెట్ట అవుతా ఉంది, స్పీడ్ అవుతా ఉన్నాయి. తెలంగాణ సిసిఎస్ పోలీసులపై మహిళా జర్నలిస్ట్ దేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ పేరుతో పోలీసులు తన ఆఫీసు వద్దకు అర్ధరాత్రి సమయంలో తన ఇంటికి దగ్గరికి రావడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. నిన్న 3 గంటల పాటు నన్ను విచారించారని, నాకు ఎంతో మెంటల్ హెరాస్మెంట్ ఉన్న సమాధానాలు చెప్పారని తెలిపింది. నేను కేవలం వార్త చదివాను, నా వృత్తి ధర్మంలో భాగంగానే వచ్చిన వార్తను చదివాను. మహిళలకు అవమానం జరిగింది అంటున్నారు. మరి నేను కూడా ఒక మహిళనే కదా, నన్నెందుకు వేధిస్తున్నారంటూ దేవి ప్రశ్నించింది. నమస్కారం, నేను ఎన్టీవీ యాంకర్ దేవిని మాట్లాడుతున్నాను. ఒక వార్తకు సంబంధించి నన్ను తెలంగాణ సిసిఎస్ పోలీసులు నిన్న నాకు కాల్ చేసి మాట్లాడుకుందాం రా అన్నారు. ఆ తర్వాత ఆఫీస్కి వచ్చారు, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామన్నారు. ఆ రికార్డ్ చేసే ప్రతి ప్రశ్న 3 గంటల పాటు నాకెంత మెంటల్ హరాస్మెంట్ ఉన్నా, నాకు సంబంధించింది కాకపోయినా కేవలం నేను చేసింది వార్తను చదివాను. అది నా వృత్తి ధర్మంలో భాగంగానే చదివాను. నాకు ప్రతిరోజు నేను వార్తలు చదవడమే నేను చేసే ఉద్యోగానికి నాకు శాలరీ వస్తుంది. కాబట్టి ఏ వార్త వచ్చినా ఆ వార్త నేను చదువుతాను. అందులో భాగంగా చేసిన నా వృత్తి ధర్మంలో వాళ్ళు నన్ను అడిగినప్పుడు ప్రతి ప్రశ్నకు నేను స్టూడియోలో ఎంటర్ అయిన దగ్గర నుంచి మినిట్ టు మినిట్ వాళ్ళకి ఆన్సర్ చేశాను. 3 గంటల పాటు నాకు ఎంత మెంటల్ హరాస్మెంట్ ఉన్నప్పటికీ కూడా చాలా పేషెన్సీగా ఇచ్చాను. అయినప్పటికీ మళ్ళీ నిన్న రాత్రి కాల్ చేశారు. నిన్న రాత్రి కాల్ చేసి మళ్ళీ ఈ రోజు పొద్దున మళ్ళీ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, మళ్ళీ రమ్మన్నారు. నేను ఒక మహిళా జర్నలిస్ట్ని. నా ఇంటికి వచ్చారు, నా హస్బెండ్ తో మాట్లాడారు. నిజానికి నా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టాల్సినంత అవసరం లేదు. నేనేం దొంగను కాదు, నేను ఒక జర్నలిస్ట్ ని. 22 సంవత్సరాల పాటు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మా కెరీర్ ని బిల్డ్ చేసుకున్నా. ప్రతి జర్నలిస్టు కూడా వాళ్ళ వృత్తి ధర్మంలో భాగంగానే వార్తలు అందిస్తారు. ఓకే, జరిగిన దానికి మీకు క్షమాపణ కూడా చెప్పాం. అయినప్పటికీ కూడా ఒక మహిళను కూడా చూడకుండా ఇంటి దగ్గరికి పోలీసులు పంపించాల్సిన అవసరం ఏంటి? నా హస్బెండ్ తో మాట్లాడాల్సినంత అవసరం ఏంటి? ఇవన్నీ కూడా ఎందుకు తెలంగాణ పోలీసులు ఇంత దాష్టికానికి పాల్పడుతున్నారు? ఒక మహిళా జర్నలిస్టు పట్ల నేను కూడా మహిళనే కదా. ఓకే, ఒక మహిళకి ఇబ్బంది జరిగింది అని మాట్లాడినప్పుడు నాకు మహిళనే, నాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, నాకు ఒక కుటుంబం ఉంటుంది. నా కుటుంబంలో సంబంధించినంత వరకు కూడా వాళ్ళ సేఫ్ కూడా నేను చూసుకుంటాను. కానీ ఎందుకు ఇంత దాష్టికానికి పాల్పడుతున్నారు? ఇది చాలా అన్యాయము. ఇలా నన్ను రోడ్ల మీద పరిగెత్తించడం అనేది న్యాయం కాదు. నేను నా వృత్తి ధర్మంలో భాగంగానే చేశాను, స్టేట్మెంట్ కూడా ఇచ్చాను, ఎక్కడికి పారిపోలేదు. కానీ తెలంగాణ పోలీసులు ఈ విధంగా సెర్చ్ చెయ్యడము, ఆఫీస్ దగ్గరికి రావడము, ఇంటి దగ్గరికి రావడం అనేది చాలా అన్యాయం. ఈ దాష్టికాన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో బైక్ అదుపు తప్పడంతో కింద పడి గడ్డం కుమార్ మృతి చెందాడు. భోగారం గ్రామానికి చెందిన గడ్డం కుమార్ షామీర్పేట నుండి భోగారం తన ఇంటికి చేరుకునే సమయంలో సర్వీస్ రోడ్డులో స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపు తప్పి కింద పడడంతో తలకు బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కీసర పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని మృతదేహానికి గాంధీ ఆసుపత్రికి తరలించారు. తాగడుతున్నాడు మన ఎక్కువ తినాల్సిన అవసరం లేదు.
చెయ్యి కూడా పోయి ఒకటే పక్క తలకాయకి కాకినాడ జిల్లా వ్యాప్తంగా కోడి పందాలు ఘనంగా జరుగుతున్నాయి. గుమ్మడికాయ, కొబ్బరికాయలు కొట్టి నిర్వాహకులు పందాలు ప్రారంభించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప గ్రామంలో 3 రోజులు జరిగే 63 పందాలలో మెజార్టీ పందాలు గెలిచిన వారికి ఇన్నోవా క్రిస్టా కారు బహుమతి ఇస్తామని నిర్వాహకులు ప్రకటించారు. అదేవిధంగా తాళరేవు మండలం గోపులంకలో 10 జోడుల పందెంలో 6 జోడులు విజయం సాధించిన వారికి బుల్లెట్ గిఫ్ట్ ఇవ్వనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. కోడి పందాలు తిలకించేందుకు యువకులు, మహిళలు అత్యధికంగా తరలి వస్తున్నారు. బయటికి వెళ్ళిపోవాలా అయ్యే పెద్దలు బయటికి వెళ్ళిపోవాలి అందరూ కూడా బయటికి వెళ్ళా చెప్పాను 2 5 1 2 3 4 6 ఏ నెంబర్ చెప్పండి. సాయంత్రం జరుగుతూనే ఉంటాయి పందాలు అయితే ఎవరు వచ్చేస్తే ఇది చూసి బాగుంటుంది. నేను ఎక్కడ ఎందుకు నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. విజయవాడ నుండి తిరుపతి వెళ్తున్న ఈ గూడ్స్ రైలు బోగీలు పక్కకు పడిపోవడంతో రైల్వే ట్రాక్ తీవ్రంగా దెబ్బతింది. ఫలితంగా ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పండగ రోజు కూడా ప్రజల యోగక్షేమాల బాట పట్టిన మంత్రి కొండా సురేఖ. హాస్పిటల్ చికిత్స పొందుతున్న పలువురిని పరామర్శించిన మంత్రి.
పందాలు గెలిచిన వారికి ఇన్నోవా క్రిస్టా కార్. కావలి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు తీవ్రంగా దెబ్బతిన్న రైల్వే ట్రాక్, పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం. విచారణ పేరుతో పోలీసులు అర్ధరాత్రి తన ఇంటికి వచ్చారు. పోలీసుల తీరుపై ఆగ్రహించిన మహిళా జర్నలిస్ట్ దేవి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.